నిజామాబాద్ జిల్లా మోత్తర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. మండుటెండలో జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కన్నీ బ్యాగులు, లారీలు పెంచి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులను దోపిడీకి గురిచేస్తే సహించేది లేదని వేముల హెచ్చరించారు. యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి వేముల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు నిండా వస్తే నెల రోజులుగా రైతులు అవి ఎవరు కొనేవాళ్ళు లేడు, గన్నిగాలు లేవు, లారీలు అందుబాటులో లేవు. మరి ఒకవేళ లారీలలో నింపితే ఆడ రైస్ మిల్లు వాడు వారం రోజులు ఆపుతా ఉన్నాడు. వాడు 40 కిలోల బ్యాగ్కి 45 కిలోలు కావాలంటున్నాడు, 5 కిలోల తరగడుగుతున్నాడు, క్వింటాలు 12.5 కిలోలు తరగడుగుతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రైతు దిక్కుదోచని స్థితిలో కడుపు ఖాళీ ఇవాళ మోర్తాడు మండల కేంద్రంలో ఎర్రటి మండుటెండలో రోడ్ల మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి వెంటనే ధాన్యం బయట ఏర్పాటు చేయాలి. గన్ని బ్యాగుల సరఫరా పెంచాలి. అట్టనే లారీల సంఖ్య కూడా పెంచాలి. ముఖ్యంగా రైస్ మిల్లర్లను అదుపులో పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఎప్పుడైతే ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 41.5తో ఎట్లయితే కొనుగోలు చేశారో ఇప్పుడు కూడా 41.5తోటే కొనుగోలు చేయాలి.